ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడే ఆన్లైన్ పే చేసి ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టాను నేను. డెలివరీ బాయ్ వచ్చి డెలివరీ చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పి మామూలుగా లోపలికి వస్తుంటే అబ్బాయి పిలిచి మేడం ఒక హెల్ప్ చేస్తారా అని అడిగారు. సరే చెప్పండి ఏంటి అన్నాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్, ఇంట్లో కొంచెం ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంచెం హెల్ప్ చేయండి, మీ ఇష్టం ఎంతో కొంత 100 200 ఎంతో కొంత, ఇబ్బంది పడుతున్నాను అనుకోకండి అన్నాడు. అప్పుడు నాకేమనిపించింది, మనం అసలే దానకర్ణుడి వంశంలో పుట్టినాం కదా, సరేలే 100 రూపాయలు ఏముంది అనేసి 100 జీపే చేసేసి వచ్చేసాను. అయిపోయి ఈవినింగ్ మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా జరిగింది అని చెప్పాను. మా ఆయన ఏమో పిచ్చి, వాళ్ళంతా నిజాయితీగా ఉండరు, అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, అడిగిన వాడికల్లా ఇవ్వద్దు, నేను ఉంటే కనుక తిట్టేసేవాడిని తెలుసా అన్నాడు. ఇవ్వనని చెప్తే పోయేది కదా, తిట్టడం ఎందుకులే డిస్కషన్ జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా నిజాయితీగా నేను చేసింది తప్ప మా ఆయన చెప్పింది రైటా? అసలు ఏంటి, మీరు ఆ ప్లేస్లో ఉంటే ఇస్తారా? నిజంగా అబ్బాయికి ఇబ్బంది ఉందేమో, రూమ్లో ఉంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అట్లా ఇబ్బంది పడుతున్నాడేమో అని మనం ఆలోచించి ఇవ్వడం తప్ప, అలవాటు చేస్తున్నాం ఇలాంటి వాళ్ళందరికీ అని తిడతాడు మా ఆయన. ఆయన రైటా నేను రైటా? మీరే కామెంట్ చేయండి ప్లీజ్.